ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేశవ్యాప్తంగా అన్ని సరుకుల ధరలు రోజురోజుకి అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు బియ్యం కావచ్చు, అన్ని వస్తువుల ధరలు ఇలానే పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. భారత్ రైస్ కేజీ 29 రూపాయలకే తీసుకొచ్చింది. ఇంతకుముందు దాల్ తీసుకొచ్చింది, అదేవిధంగా గోధుమ పిండి తీసుకొచ్చింది. అదేవిధంగా ఇప్పుడు భారత్ రైస్ని తీసుకొచ్చింది. ఈ భారత్ రైస్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, అసలు ఇది ప్రజల్లో ఏ విధంగా వెళ్తుంది, అసలు దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఒక రైస్ డిపో దగ్గర ఉన్నాను. ఇక్కడ భారత్ రైస్ అవైలబుల్గా ఉన్నాయి. భారత్ రైస్ సంబంధించిన మనం బ్యాగ్ చూసుకున్నట్లయితే ఇది 10 kgs బ్యాగు. ఇది 29 రూపాయలకు కేజీ. మనకు జనరల్గా సన్న బియ్యము దాదాపు 60-70 రూపాయలు పడుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ప్రత్యేకంగా 29 రూపాయలకే ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఒకసారి మనం ఈ రైస్ని కూడా చూసుకోవచ్చు. మొత్తం తెల్లగా పాలిష్ చేసి ఉన్నాయి. అండ్ ఇది ఒకసారి అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే తీసుకొచ్చింది ఈ భారత్ రైస్, అండ్ ఇప్పుడు మనము జనరల్గా ఇంట్లో వాడే సోనా మసూరి ఏదైతే ఉందో ఆ రైస్, ఒకసారి ఆ రైస్ని కూడా కంపేర్ చేసి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి నా చేతిలో ఒకసారి చూడొచ్చు. ఒకవైపు ఇది ఏదైతే సన్న బియ్యం మనం రెగ్యులర్గా ఇంట్లో సోనా మసూరి బియ్యం వాడతాం, ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. దీన్నే భారత్ రైస్ అంటారు. ఒకసారి మనం క్వాంటిటీ చూసుకుంటే అయితే ఇది చాలా సన్నంగా ఉంది, కానీ ఇది చూసుకున్నట్లయితే చాలా లావుగా ఉంది. ఒకవైపు సన్న బియ్యమే 29 రూపాయలకు తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మనకు ఇక్కడ విజువల్స్లో చూస్తేనే అర్థమవుతుంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఒక్క 3 గింజలు కలిపితే ఇది ఒక్క గింజ లాగా ఉంది, చూసుకోవచ్చు మన విజువల్స్లో. మొత్తం మనకు దాదాపు దీన్ని చూస్తుంటే కంట్రోల్ బియ్యం మనకు ఏ విధంగా ఉంటాయి, కంట్రోల్ బియ్యం లాగానే అనిపిస్తుంది. కంట్రోల్ బియ్యం కూడా సేమ్ ఇదే సైజులో కనిపిస్తుంటాయి, కాకపోతే ఇవి కొంచెం తక్కువగా ఉంది. దాదాపు ఇప్పుడు ఎక్కువ కూడా రెస్పాండ్ ఏంటంటే సన్న బియ్యమే 29 రూపాయలకు ఇస్తున్నామంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, సామాన్యులు కావచ్చు, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడికి వచ్చాక ఏదైతే ఈ రైస్ ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్ అనేది లావుగా ఉంటుంది. మనం వండాక ఇప్పుడు జనరల్గానే ఇంత లావు ఉంది, వండాక ఇంకా కొంచెం దీని సైజ్ అనేది పెరుగుతుంది. సో మనం కంట్రోల్ బియ్యం తిన్నట్టే ఉంది. దీన్ని 29 రూపాయలకి ఇవ్వడం ఒక నెగిటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి. అయినప్పటికీ సేల్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళింది. సన్న బియ్యం 29 రూపాయలకి ఇస్తారు. గతంలో ఆటా కావచ్చు, ఆటా తీసుకొచ్చారు, అప్పుడు గోధుమ పిండికి విపరీతమైన రెస్పాండ్ వచ్చింది. ఇంకోవైపు దాల్, వీటికి చాలా రెస్పాండ్ వచ్చింది. అవి ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా రైస్ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మన కంట్రోల్ బియ్యం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ రైస్ అని ఉన్నది. దీంతో చాలామంది నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ సైజుని చూస్తేనే అర్థమవుతుంది అంటే ఏ విధంగా ఉందనేది. ఒకసారి ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, ప్రస్తుతం సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, కస్టమర్ నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, అండ్ రోజుకి ఎన్ని రైస్ బ్యాగులు పోతున్నాయి అనే విషయాలను వ్యాపారులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు వ్యాపారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మార్కెట్లోకి ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది, ఎన్ని రోజులు అవుతుంది మార్కెట్లోకి వచ్చి భారత్ రైస్? 1 month అవుతుంది యాక్చువల్గా, కానీ వాంటింగ్ మాత్రం 10 days నుంచి వస్తున్నాము. అంతకుముందు ప్రచారం లేదు. ఈ HMD టీవీ గురించి ప్రచారం చేసిన తర్వాతనే కొద్దిగా మాకు మార్కెట్లో ప్రతి ఒక్కరు ఫోన్ చేయడము, ఎలా ఉంది ఏం సంగతి, మా అడ్రస్ కనుక్కోవటము రావటం జరుగుతుంది. కొద్దిగా ఈ మధ్య కాలం నుంచి 1 week నుంచి డైలీ కొద్దిగా సేల్స్ పర్వాలేదు, చాలా బాగుంది. కానీ రైస్ మొత్తం కొద్దిగా లావు ఉంది అంటున్నారు. కానీ ఇక బయట HMDకి సోనా మసూరి దీని తేడా ఉంటే అది 70 రూపాయల కిలో, ఇది 29 రూపాయల కిలో, కాబట్టి ఆ తేడా ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. కానీ మేమేం చేస్తున్నాం, కస్టమర్కి మీరు తీసుకెళ్ళండి, వాడండి, బాగుంటే మొత్తం వాళ్ళకి తీసుకెళ్ళండి చెప్పని ఆ విధంగా మేము మార్కెట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తీసుకెళ్తున్నాము క్లియర్గా. కానీ మనకు బాగా కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే సన్న బియ్యం అని మెన్షన్ చేసింది అక్కడ, పర్టికులర్గా సన్న బియ్యం. కానీ చూస్తారు కంట్రోల్ బియ్యం టైప్ అనిపిస్తుంది. ప్రజలు చూసి ఏమంటున్నారు, కంట్రోల్ బియ్యం కంటే బాగుంటుంది, సన్న బియ్యం కంటే లావు ఉంటుంది. అట్లా కంట్రోల్ బియ్యం కంటే బాగుంటుంది. ఒకటి ఈ 2 మీడియం కోల్డ్ కనబడుతుంది. పూర్తి సన్నది కాదు, పూర్తి కంట్రోల్ కాదనమాట, మీడియం టైప్ అనమాట. ఓకే, వండాక ఇంకా క్వాలిటీ ఏ విధంగా వండిన తర్వాత రెస్పాన్స్ కొంతమంది బాగుందని వచ్చి తీసుకెళ్తారు, కొంతమంది రెస్పాన్స్ రాలేదు. చాలా మంది తీసుకెళ్ళడం జరిగింది. సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఇంకెవరు రాలేదు మా కాడికి. కొంతమంది మాత్రం వచ్చి ఈ పబ్లిసిటీ వల్ల ఆటో వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ వచ్చి తీసుకెళ్తారు క్లియర్గా. అంటే ఎక్కువ ఏ టైప్ ఆఫ్ పీపుల్ తీసుకెళ్తున్నారు?
అంతే ఈ మీడియం కాల్స్ ఈ క్లాస్ అయితే ఎవరు రాలేదు, మీడియం క్లాస్ వాళ్ళు తీసుకెళ్తారు మేడం. ఓకే, అంటే రీచ్ అయిందా పబ్లిక్కి? ప్రిపేర్ అయిపోయింది, వచ్చేసింది. కానీ ఇంకా పబ్లిసిటీ ఉంటే బాగుంటుంది మా ఆలోచన. మేము ఎంతైనా అమ్మటానికి రెడీగా మేము స్టాక్ తేవడానికి రెడీగా అమ్మటానికి రెడీ ఉన్నాం. కానీ మార్కెట్లో వాంటింగ్ రావడానికి మేము చూస్తామంట. ఇంకా మీలాంటి వాళ్ళు పబ్లిసిటీ చేశారనుకో ఆల్రెడీ సేల్స్ వస్తూ ఉంటే మేము కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం. అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు? నిజామాబాద్ నుంచి వస్తాం. నిజామాబాద్ నుంచి మేము స్టాక్ సప్లై వస్తుంది, ఇక్కడి నుంచి మేము సప్లై ఇస్తాం. ఓకే, అంటే మీకు ఎంతకు పడుతుంది? మాకు 2750 పడుతుందండి 1 kg. మేము 29 అమ్ముతాం అనమాట. అంటే మీరు ట్రై చేశారా అంటే ఒకసారి వండడం అది? అంటే ఇంట్లో మేము తీసుకెళ్ళాం కానీ పర్లేదు, అంటే అంత బ్యాడ్ అనుకోవటం వీల్లేదు అనమాట. క్వాలిటీ ఉంది, దాంట్లో చెత్త చెదారం ఏమి లేదు, క్వాలిటీలో మొత్తం మంచిగా ఉంటుంది అనమాట. జనరల్ గా కంట్రోల్ బియ్యానికి ఈ బియ్యానికి ఏం డిఫరెన్స్ ఉంది? కంట్రోల్ బియ్యం బాగా ఇంకా లా ఉంటుంది, అది మెత్తగా అయిపోతుంది. ఇది అట్లా పర్లేదు, బాగానే ఉంది అంటారు చాలా మంది. సెకండ్ రెస్పాన్స్ కొంతమంది దగ్గర వచ్చిందండి, బాగుందండి. మెయిన్ పాయింట్ అంటే కొంత లేబర్ టైప్, ఇంకా లేబర్ టైపు ఈ యొక్క పోలేదన్నమాట అంతవరకు. ఎక్కడిది ఇక్కడ 29 రూపాయలు రైస్ దొరుకుతుంది చెప్పి ఇక్కడ పోలేంత వరకు మెయిన్ పాయింట్. అంటే ఓన్లీ 10 kgs బ్యాగ్ ఒకటే ఉందా? అవును, 10 kg బ్యాగ్, ఓన్లీ 10 kg బ్యాగ్. ఆ 20 kg బ్యాగ్ 290 రూపీస్ అనమాట. పర్ కేజీ 29 రూపీస్, 10 kg 290 రూపీస్. అంటే గతంలో కూడా దాల్ తీసుకొచ్చారు, ఇంకోటి గోధుమ పిండి కూడా తీసుకొచ్చారు. మాకు రాలేదు, మాకు ఓన్లీ రైస్ మాత్రం వచ్చింది. మేము రైస్ వేస్తున్నాం అట్లా. అంటే మీరు ఒకవేళ సేల్స్ తగ్గిపోయాక ఆపేస్తారా, ఎలా ఉంటుంది? సేల్స్ తగ్గిపోయి ఎందుకు తప్పదు కదండి, ఆటోమేటిక్ కదా. సేల్స్ వస్తూ ఉంటే తెప్పిస్తూ ఉంటాము. సేల్ తగ్గంటే సేల్స్ బట్టే మేము తీసుకొస్తామన్నమాట. ఇవాళ 100 అవసరం 100 తెప్పిస్తాము, 1000 అవసరం 1000 తెప్పిస్తాం. సేల్స్ బట్టే మేము ప్రొడక్షన్ చేస్తామన్నమాట. ఉట్టి తీసుకొచ్చేదాకా పెట్టుకోలేం కదా. ఎప్పుడు ఇప్పుడు 100 బ్యాగులు ఖచ్చితంగా ఉంటాయి, 150 బ్యాగులు ఇప్పుడు ఉంచాం. అంటే మీరు మొదట ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే లా ఉంటే అనుకున్నారా, సన్న ఉంటే అనుకున్నారా? చూపించారండి, పర్వాలేదండి. మీడియం క్వాలిటీ చెప్పారు, ఆ మీడియం క్వాలిటీ లాగా ఉందండి, మీడియం క్వాలిటీ. జనరల్గా పబ్లిక్ అవగాహన ఉందా దీనిపైన, రీచ్ అయిందా, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఫస్ట్లో నాకు వచ్చి 1 month అయింది స్టాక్ వచ్చి. 1 month 10-15 days ఎవరికి అవగాహన లేదు. తర్వాత టీవీలలో, న్యూస్ పేపర్లో మన ధనలక్ష్మి ఎంటర్ప్రైజ్ పేరు రావడము, ఇంకా మిగతా మొత్తం హైదరాబాద్ మొత్తము 24 సెంటర్స్ ఇచ్చారన్నమాట. దాంట్లో నాది ఒకటి అనమాట. అది చూసి గూగుల్లో నా పేరు సెర్చ్ చేసి నా ఫోన్ నెంబర్ తీసుకొని అని ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్తున్నాను అనమాట. రెస్పాన్స్ అయితే బాగా ఉంది, ఎందుకంటే వచ్చి ఆ పేపర్లో వచ్చిన 2-3 days అయితే దాదాపు ఫ్లోటింగ్. సండే బంద్ ఉన్నా కూడా ఫోన్ చేసి తీసుకోవడం, స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా మన ఇమీడియట్గా స్టాక్ ఇప్పించడం అంతా జరిగింది అనమాట. అంటే రోజు ఎన్ని బ్యాగ్ సేల్స్ అవుతుంది? అంటే ఫస్ట్ అయితే ఏం లేదండి, తర్వాత న్యూస్లో వచ్చిన తర్వాత నుంచి 150 బ్యాగులు ఒకసారి పోయింది, 100 బ్యాగులు, 120 బ్యాగులు అట్లా యావరేజ్ వెళ్తుంది అన్నమాట. ఇంకా నిన్న కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా సేల్స్ పెరుగుతుంది, ఎందుకంటే యాక్చువల్గా సామాన్ దగ్గర పోలేదు, ఇంకా ఓన్లీ మిడిల్ క్లాస్ లోకి వెళ్ళింది అనమాట. ఇంకా సామాన్లో పోతే ఇంకా సేల్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా క్వాలిటీ కూడా కొంచెం సన్న బియ్యం లాగా ఇస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. కొంచెం బియ్యం అనేది కొంచెం లావు ఉంది, దానిలో కొంచెం మార్పు చేసి ఇంకా సన్న బియ్యం ఇస్తే ప్రజల్లో ఇంకా ముందుకెళ్తారు. అంటే ఈ ఫీడ్బ్యాక్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ కొంచెం దాని సైజ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయా? అవును, మేబీ కావచ్చు. మాది గవర్నమెంట్ చేతిలో ఉంది, మంచి కదా. ఇప్పుడు నా ఫైడ్ ఉంది, నా ఫైడ్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నా ఫైడ్ నిర్ణయం తీసుకొని దాని నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ లా ఉందని చెప్పేసి దాన్ని మార్చే అవకాశం ఉండొచ్చు. అది వాళ్ళు మారిస్తే ఇంకా ఫీడ్బ్యాక్ అయితే ప్రజల్లోకి బాగా వెళ్తుంది, ప్రజలు కూడా కొంచెం ఆనందిస్తారు. ఎందుకంటే మార్కెట్లో 60 రూపాయల నుంచి 70 రూపాయల బియ్యం ఉన్నాయి. అదే సామాన్లు మీరు 29 రూపీస్ బియ్యం వచ్చినా వానికి కూడా హ్యాపీ అవుతుంది, అలా ఉంటుంది. ఓకే, ప్రజలకు రీచ్ అవ్వడానికి మీరు ఏం చేస్తున్నారు? మేము చెప్తున్నాము, అలానే మేము వాట్సాప్ చేసేదా పెట్టుకుంటున్నాము, బ్యాలెన్స్ కడుతున్నాము, చెప్తున్నాము, మన దగ్గర ఉన్నాయి బాగా బియ్యం చెప్తున్నాము, మేము మోటివేషన్ ఇస్తున్నాము. వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, బాబు తీసుకెళ్ళండి బాగా ఉందని చెప్తున్నాము. అంటే సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే లావు ఉంది కదా. ఉంటాయి కొంతమంది తినే వాళ్ళు తింటారండి, కొంతమంది సన్న బియ్యమే కావాలి. మామూలుగా ఎంత ఉందో బియ్యం ఇవే ఉండవు, ఈ మధ్య సన్న బియ్యం వచ్చినాయి. కానీ ఫస్ట్ అయితే మొత్తం దంపుడు బియ్యం ఉండే, ఫస్ట్ తర్వాత ఇవి వచ్చినాయి. కొంచెం సామాన్లు తినగలుగుతున్నారు, అంటే ఇంతకు అడిగాను తినొచ్చు అని చెప్పారు అన్నమాట. దాని గురించి కొంతమందికి లావు సన్న తిని ఉంటారు, కొంతమంది వాళ్ళు లావు బియ్యం తినలేరు అన్నమాట. అంటే కంట్రోల్ బియ్యం వండినాక ఇప్పుడు ఇది వండినాక సేమ్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? కంపేర్ టు కంట్రోల్ బియ్యం, కంట్రోల్ బియ్యం నూకలు ఎక్కువ ఉంటాయి, నూకలు ఎక్కువ అన్నం ముద్దగా అవుతుంది. దీంట్లో నూకలు తక్కువ అన్నమాట. దాంట్లో 25% నూకలు ఉంటాయి, దీంట్లో 0 ఉంటుంది నూకలు అన్నమాట. ఎక్కువ రెడీ టు యూజ్ అన్నమాట. క్వాలిటీ కూడా బాగుంది, చూడడానికి క్వాలిటీ బాగుంది, అన్ని బాగుంది. జస్ట్ ఏంటంటే దాని నూకలు ఎక్కువ ఉంటాయి. కంట్రోల్ బియ్యంలో కొంచెం డస్టీ ఉంటుంది, క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ వండుకోవచ్చు. కంపేర్ టు కంట్రోల్ బియ్యంతో బియ్యం క్వాలిటీ ఉన్నాయి, కంట్రోల్ బియ్యం సేమ్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం మనతో పాటు పబ్లిక్ ఉన్నారు. భారత్ రైస్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, రెస్పాండ్ ఎలా ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, భారత్ రైస్ కొనడానికి వచ్చారా?
తీసుకున్నాము. అంత నెంబర్ 1 ఏం కాదు. కోటా బియ్యం మీద పర్లేదు. రేషన్ బియ్యం అలాగే కొట్టుకాడ సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే 25-30 రూపాయలు ఉంది. 29 రూపాయలకి ఇస్తున్నారంటే నూకలు గట్ట ఏమీ లేకుండా కొంచెం నీట్గా ఉన్నాయి అంతే. అంటే బెటర్ అంటున్నారా కాదు అంటున్నారా మీరు? అంత సన్న బియ్యం కాదు, అంత మాస్ ఏం కాదు, యావరేజ్ పర్లేదు. అంటే ఇది యూజ్ అవుతుందా కాట్లే మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు సామాన్యులకి? ఇది ఎంత మధ్య తరగతి అయినా 60 రూపాయలు అన్నీ కూడా అదే కొంటాడు కానీ ఏం కొనరు కదా. అంత సన్న బియ్యం అని ఇస్తున్నారు, ఎవరో అవట్లేదు. ఈ కేసీఆర్ అంతే, ఇది భారత బియ్యం అని అంతే. వండాక ఎలా ఉంది? దీని క్వాంటిటీ లావు ఉందా? ఏ విధంగా? లావుగానే ఉంది. అంటే మనం తినే విధంగా ఉందా? కొంచెం హార్డ్ ఎలా ఉంది? సన్నం బియ్యం కాదు, తినేలాగా ఉందంటే అవి మిక్స్ చేసి వండుకుంటే బాగుంటుంది. అంటే కంట్రోల్ బియ్యం టైప్ ఉందా? సేమ్ టేస్ట్ ఏ విధంగా ఉంది? టేస్ట్ ఏముంటుంది, రైస్లో టేస్ట్ ఏముంటుంది, సన్నం లావు చూసుకుంటాం అంతేగాని సన్న బియ్యం ఏం కాదు, అలా యావరేజ్ సరిపోదు. కొన్నారా మీరు భారత్ రైస్? ఆల్రెడీ రోజు వాడుతూనే ఉన్నామ్మా. ఎలా ఉన్నాయి? సూపర్ అమ్మా, మామూలుగా లేదమ్మా, బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి, అందుబాటు ధరలో ఉన్నాయి, ఏది లోపం లేదు, అన్నం కూడా సన్నగా అవుతుంది. రైస్ కూర కన్నా కూడా రైస్ తింటే సరిపోయేట్టు ఉంది. ఎట్లా భారత బియ్యానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏం లేదమ్మా, భారత బియ్యమే బాగున్నాయి అమ్మా. ఇంకా సన్న అవి చాలా కంపేర్ చేస్తే చాలా లావుగా అనిపిస్తున్నాయి ఈ బియ్యము. ఒకటి తినే దవడలు పళ్ళు కరెక్ట్గా ఉండాలి కానీ ఏదైనా కానీ మిషన్లో పడితే ఏదైనా అరిగిపోతుందమ్మా. కాకపోతే 60-70 పెట్టి కొనలేని వాళ్ళు సామాన్యులకు అందుబాటులో ఉన్న బియ్యం కాబట్టి ఇవి మనం స్వచ్ఛంగా రేటు కూడా తక్కువ ఉంది కాబట్టి తినగలం కాబట్టి ఈ భారత బియ్యాన్నే ప్రతి ఒక్కరు తినాలమ్మా. కంట్రోల్ బియ్యం ఏదమ్మా, అది ఏదైనా చెప్పా కదా తల్లి, కంట్రోల్ బియ్యం ఇవి కూడా బాగున్నాయి కదమ్మా. లేదమ్మా, మేము కంట్రోల్ బియ్యం కూడా వాడుతూ ఉంటాం కానీ ఈ మధ్యలో వాడుతున్నాం కదమ్మా. మీ జనరేషన్ అంటే లడ్డు బియ్యం అంటే యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు తినాలంటే కొంచెం తినలేరు. మీ పిల్లలు తింటున్నట్లు కదమ్మా, 4 అడుగులు వేయలేకపోతున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ బ్యాగ్ ఇచ్చి కొంచెం దూరం నడవండి రా అంటే ఎందుకు నడవలేకపోతున్నారు? సన్న బియ్యం తినే దాంట్లో బలం ఏడుందమ్మా, దీనిలో ప్రోటీన్స్ ఉంటాయి. లేదమ్మా, బాగానే ఉందమ్మా, చాలా చోట్ల విన్నాను, చాలామంది కూడా చాలా నోట్ల నుంచి కూడా విన్నాను, బాగుందని ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు. అందుట్లో మన మోదీ గారు కేంద్రం నుంచి ఇటువంటి బియ్యం తేవడం కూడా సామాన్యుడికి మధ్య తరగతి వాళ్ళకు కూడా ఒక వరం లాంటిదేనమ్మా. అంటే గతంలో దాల్ తీసుకొచ్చారు, ఆటా కూడా తీసుకొచ్చారు తక్కువ ధరలకి, అవి ఇప్పుడు బియ్యానికి ఏం డిఫరెన్స్ ఉంది? అమ్మా ఒకటి చెప్తాంటమ్మా, ఆ టైంకి పప్పు చేసుకోవాలని నాకు పప్పు చేస్తాను. ఇప్పుడు దాల్ ఉంది, ఇప్పుడు చపాతీ. ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? రెండు తీసుకొచ్చాయి కదా తక్కువ ధరలకి సామాన్యుల కోసం అని. బాగానే ఉన్నాయమ్మా, బాగుంది. అందుట్లో మోదీ గారు ఏం చేసినా ఆలోచించే చేస్తారు కదమ్మా. అందుకే కదమ్మా మోడీ జిందాబాద్ అంటుంది ప్రపంచం యావత్తు కూడా. ఎక్కువ మంది పబ్లిక్ కూడా లావు ఉన్నాయి తినలేకపోతున్నాం అని అంటున్నారు కదా, మీరు ఒక్కరే పాజిటివ్ చెప్తున్నారు. లేదమ్మా, వాళ్ళ భ్రమాది. ఇప్పుడు నేను చెప్తుంది అదే తల్లి, సన్నగా ఉంటే ఈ మధ్య కొంతమంది కొన్ని రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు చూస్తున్నాం, ఈ పిల్లలు వాళ్ళు ఒక బిర్యానీ చెప్పాను అనుకోమ్మా, ఆ బిర్యానీ చూడటానికి సన్నగానో లావుగానే ఉంటుంది కానీ ఆ ముక్కలు తినేస్తున్నారు, బిర్యానీ వదిలేస్తున్నారు. కారణం ఏంటి అంటే అన్నం కూడా తినకుండా వదిలేస్తున్నారంటే అవి లావుగా ఉన్నాయనా? అవి సన్నమే, కాకపోతే అంటే ఈ మధ్య తినడానికి ఎక్కువ వీళ్ళకి స్టామినా లేక తినలేక పిల్లలకి ఎంత మంచి బలం అమ్మా ఇవి. ఇప్పుడు సన్న బియ్యం కొనాలంటే 70 రూపాయలు 75 రూపాయలు కిలో అవుతుంది సామాన్యుడికి. ఒక మధ్య తరగతి వాడికి 29 రూపాయలకి ఈ బియ్యం వస్తున్నాయంటే మోదీ గారు ఇచ్చిన వరమే కదమ్మా. అంటే దీన్ని ఇంకేమైనా సన్నంగా చేస్తే ఇంకా బాగుంటాయి, ఇదే సైజు కంటిన్యూ కావాలని అనిపిస్తుంది మీకు? అమ్మా నేను ఒకటే చెప్తున్నా కదా తల్లి, అన్ని విధాలా బాగుందమ్మా, ఇట్లా ఇచ్చినా పర్లేదు. ఇంకా బెటర్ ఆప్షన్ అంటే సన్నగా ఇచ్చారనుకోండి ఉన్న బలం పోతుంది.
అంతే కదమ్మా, పాలిష్ పడితే ఉన్న బలం పోతుంది. ఓకే, మీరు ఎన్ని రైస్ బ్యాగులు తీసుకెళ్తున్నారు? అమ్మ నేను అంతకుముందు 2 తీసుకెళ్ళానమ్మా, అంతకుముందు మొత్తం ఒక 5-6 బ్యాగులు తీసుకెళ్ళాము. అవి 2 నెలల నుంచి అయ్యే వాడుతున్నాను తల్లి. మీ ఇంట్లో వాళ్ళు తింటున్నారా? తింటున్నామమ్మా, తినాలి కూడా. అంతేనా? అందుట్లో భారత్ బియ్యం చూసారా, తినాల్సింది. పేరుందని తినాలా లేకుంటే దాని ప్రొడక్టా? మీరు ఏం ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఆ రైస్ కూడా తినాలి ప్రతి ఒక్కడు. అంటే భారత్ బియ్యం అని పెట్టాలా, కంట్రోల్ బియ్యం అని పెట్టాలా? భారత్ బియ్యం. సో మొత్తం మీద ఇది పరిస్థితి. భారత్ రైస్ సంబంధించి లావుగా ఉన్నప్పటికీ కంట్రోల్ బియ్యంతో కంపేర్ చేస్తే సన్నంగా ఉన్నాయి. ఇంకోవైపు సోనా మసూరి దాంతో కంపేర్ చేస్తే కొంచెం లావు ఉన్నాయి. ఇది మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. 29 రూపాయలకి లభిస్తుంది. అండ్ ఇంకోవైపు ప్రజలకు రీచ్ చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ తెలిసిన వారందరూ వచ్చి దీని సేల్స్ ఒకవైపు బాగానే ఉన్నాయి, కానీ ఇంకా ప్రజల్లోకి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోవైపు రోజుకి బ్యాగుల సంఖ్య, తీసుకెళ్లే సంఖ్య రోజుకి పెరుగుతుంది. ఇంకా రాను దీని సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోవైపు 29 రూపాయలకే సన్నబియ్యం ఎక్కువగా మధ్యతరగతి కావచ్చు, సామాన్యులుగా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సన్నబియ్యం మనకు కిలో 70 రూపాయలకు లభిస్తుంది, కానీ ఇది 29 రూపాయలకే లభించడంతో చాలా డబ్బులు సేవ్ అయితే అందరూ ఇది సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి ఇది కొనడానికే మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా సేల్స్ పెరిగే అవకాశం ఉందని ఒకవైపు వ్యాపారులు చెప్తున్నారు. ఇంకోవైపు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ మెయిన్గా చెప్పేది ఏంటంటే లావున్నప్పటికీ మనకు కంట్రోల్ బియ్యంలో నూకలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల రైస్ అనేది కొంచెం మెత్తగా అవుతుంది. కానీ ఇది అనేది నూకలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనివల్ల మనకు రైస్ అనేది చాలా బాగుంటుంది. కంపేర్ చేస్తే సన్నబియ్యం కంటే లావున్నప్పటికీ టేస్ట్ మాత్రం చాలా బాగుందని ఒకవైపు కస్టమర్ వర్షన్ కూడా మనం విన్నాం. మొత్తం మీద ఇది భారత్ రైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.